కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ నామినేషన్ పులివెందుల నుంచి దాఖలు చేసినటువంటి దృశ్యాలు మనం చూసాము. మళ్ళీ జగనే సీఎం కావాలి, రాష్ట్రమంతా నినదిస్తోంది. ఆయనే మళ్ళీ రావాలి, రాష్ట్రమంతా నినదిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే మళ్ళీ చెబుతున్నాను, పాయింట్ టు పాయింట్ క్లియర్గా వినండి. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, పల్లెలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని చెప్పినటువంటి మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగనే కాబట్టి ఆంధ్రకు ఆయనే కావాలి. రెండో పాయింట్, మహిళలకు సాధికారత కల్పించడం అనేది ఒక మంచి దేశాన్ని, సుస్థిరమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి ఎంతో అవసరమన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి మాటలను నిజం చేసి చూపించిన ఏకైక నాయకుడు జగనే కాబట్టి. మూడో పాయింట్ చెప్తున్నా, ఆంధ్రకు ఆయనే కావాలని అందుకుంటున్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వారి చేతికి నేరుగా డబ్బులు ఇవ్వండి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఖర్చు చేయడమే ఏకైక మార్గమని చెప్పినటువంటి నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ మాటలను నిజం చేసి చూపిస్తున్న ఏకైక నాయకుడు జగనే కాబట్టి ఆంధ్రకు ఆయనే కావాలి. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నాయకుడు జగనే కాబట్టి ఆంధ్రకు ఆయనే కావాలి, మళ్ళీ ఆయనే రావాలంటూ గొంతెత్తి నినదిస్తోంది ఏపీ ప్రజానీకం. అసలు జగనే ఎందుకు కావాలి, మళ్ళీ జగనే ఎందుకు రావాలన్న దానిపై సూటిగా సుత్తి లేకుండా ఓ 20 పాయింట్లు చెబుతాను. రాసుకోండి, రాసి పెట్టుకోండి, గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకోండి. ఎస్, దిస్ ఈజ్ విజన్, దట్ ఈస్ జగన్ అని ఎందుకంటున్నారు, అందుకే జగన్ మళ్ళీ రావాలని ఎందుకంటున్నారంటే పాయింట్ టు పాయింట్ క్లియర్గా 20 పాయింట్లలో చెబుతాను, క్లియర్గా వినండి. 2.5 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను మన గడప ముందుకే చేరుస్తున్నారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, 15,000 సచివాలయాల్లో 550కి పైగా ప్రభుత్వ సేవలు మన ఇంటి ముందుకే తీసుకొచ్చారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. నాడు నేడు పేరుతో 17,000 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్, బైజూస్ కంటెంట్ ట్యాబ్స్తో నాణ్యమైనటువంటి విద్యను పేద పిల్లలందరికీ అందిస్తున్నారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. అమ్మఒడి పథకంతో ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప పథకంగా నిలిచిపోయింది. అమ్మఒడి పథకంతో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలు 15,000 రూపాయలు వేస్తున్నారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, రాష్ట్రంలో 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు అందుబాటులోకి తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని ప్రజలందరికీ, పేదలందరికీ అందుబాటులోకి తెచ్చారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ఈ స్థాయిలో ఆరోగ్యాన్ని, ఇలాంటి పథకాన్ని, ఆరోగ్యం అందించడానికి తీసుకొచ్చినటువంటి ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు. ఉన్నా సరే ఈ స్థాయిలో ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచినటువంటి రాష్ట్రం కూడా ఏదీ లేదు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. అంతేకాదు 17 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, 58 నెలల్లో రాష్ట్రానికి 130 భారీ పరిశ్రమలు తెచ్చారు. అభివృద్ధి లేదు లేదు అనేటటువంటి పచ్చ కళ్లకు కనిపించినటువంటి అభివృద్ధి గురించి చెబుతున్నాను వినండి. 58 నెలల పాలనలో 2 ఏళ్ల కరోనా కాలాన్ని తీసివేసినా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాష్ట్రానికి 130 భారీ పరిశ్రమలు తెచ్చారు. 1,130 కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారం చేశారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, మత్స్యకారులకు అండగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పోర్టుల అవసరం ఎంతైనా ఉంది. విజనరీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు ఒక్క పోర్టును కూడా కట్టలేదు. కేవలం తన అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 ఏళ్ల కాలంలోనే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు, అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 1,30,000 ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేసినటువంటి రాష్ట్రం ఈ దేశ చరిత్రలోనే లేదు. తాను విజనరీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు ఇచ్చింది 5 ఏళ్ల పాలనలో కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే. ఒకే దఫాలో ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత, చరిత్ర ఒక్క వైఎస్ జగన్కు మాత్రమే దక్కుతుంది, అందుకే జగన్ మళ్ళీ రావాలి.
వెనుకబడిన వర్గాలకు డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు అందించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేలా చేశారు. ఎక్కడా అవినీతికి చోటు లేకుండా, ఎక్కడా లంచాలకు తావు లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో 2,70,000 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఈ 5 ఏళ్లలో మొత్తం 2,21,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. ఒకే దఫాలో 1,30,000 ఉద్యోగాలు కల్పించిన జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 2,21,000 ప్రభుత్వ ఉద్యోగాలు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఎస్, 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి 22 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. ఈరోజు పారిశ్రామిక అభివృద్ధితో ఒక్కసారిగా ఉద్యోగాల వెల్లువ, ఉపాధి వెల్లువ కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 22 లక్షలకు చేరుకున్నాయి. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఇక దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇది దేశ చరిత్ర కాదు సార్, ప్రపంచ చరిత్ర. రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఏకకాలంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి చరిత్రే లేదు. రాష్ట్రం మొత్తం వెతికి ఎవరైనా సరే నిరుపేదలు లబ్ధిదారులు ఉన్నారంటే వెతికి మరీ వారికి ఇళ్ల పట్టానిచ్చి వారిని సొంతిల్లు కల్పించినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్కి మాత్రమే దక్కుతుంది. 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఇక క్యాబినెట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం, అటు నామినేటెడ్ పదవుల్లో క్యాబినెట్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అగ్రభాగం కల్పించారు. ఎప్పుడు ఎక్కడ ఏ సభ జరిగినా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన చేసేటటువంటి ప్రసంగం ఎప్పుడు కూడా మాటలకే పరిమితం కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అగ్రభాగం కల్పించారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. గృహయజ్ఞం ద్వారా రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు 2.5 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి సృష్టించారు. ఇదివరకే చెప్పాను, 31,40,000 ఇళ్ల పట్టాలు ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ చరిత్ర సృష్టించినటువంటి జగన్ ఇప్పుడు 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అలాగే 17,000 జగనన్న కాలనీల్లో ఈ గృహయజ్ఞం సాగుతోంది. వారందరికీ సొంత ఇళ్లు చేకూరితే ఒక్కొక్క అక్క చెల్లెమ్మల చేతిలో ఉండేటటువంటి ఆస్తి ఎంతో తెలుసా? 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు మొత్తం ఆస్తి కలిపితే, అందరూ అక్క చెల్లెమ్మల ఆస్తి కలిపితే మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సృష్టించారు. ఇంత ఆస్తి సృష్టించినటువంటి జగన్ మళ్ళీ రావాలని ప్రజలు అంటున్నారు. ఎస్, అవినీతికి తావు లేకుండా 66 లక్షల మంది పింఛనదారులకు 77,000 కోట్ల లబ్ధి చేకూర్చారు. అందుకే జగన్ మళ్ళీ రావాలని అంటున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల్లో తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయనకున్నటువంటి విజన్తో ఈరోజు 32,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల దిశ మార్చేశారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. ఇక రైతు భరోసాతో 52 లక్షల మంది రైతన్నలకు 31,000 కోట్ల పెట్టుబడి సాయంగా అందించారు. అందుకే జగన్ మళ్ళీ రావాలి. దిస్ ఈజ్ విజన్, దట్ ఈజ్ జగన్ అని ఎందుకు అంటున్నారంటే, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, అన్ని రంగాలలో కానీ ఆయన పరుగులు పెట్టిస్తున్నటువంటి విధానమే జగన్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.